చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మనము ఇప్పుడు ఉన్న బాలాపూర్ మండలం, ఈ బాలాపూర్ మండలంలో మనం గతంలోనే ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయడం జరిగింది. దేని మీద కంప్లైంట్ ఇచ్చినామంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి చాలా మంది చొరబడి కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి తిరిగితే చెప్తారు మేము 20,000 మంది ఉన్నామని. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. 20,000 మందిరా, లక్షలాది మందిరా తెలియదు. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారంటే గతంలో మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో వచ్చారు. వీళ్ళందరికీ శరణార్థుల కార్డు చాలా మందికి ఇచ్చిండు. శరణార్థి కార్డు లేని వాళ్ళు చాలా మంది. వీళ్ళకి రేషన్ కార్డు వస్తుంది, వీళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, వీళ్ళకి వాటర్ వస్తుంది, వీళ్ళ పిల్లలు చదువుకోనికి చదువు వస్తుంది. మనకేమో వాటర్ లేదు. మంచిగా కృష్ణా వాటర్ ఉంది, కరెంట్ ఉంది, వీళ్ళకి వెసులు వాటర్ అన్ని ఉన్నాయి. వీళ్ళకి ప్రొటెక్ట్ ఎవరు చేస్తారంటే అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాలి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దాంతో పాటు ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా, మా సబితా ఇంద్రారెడ్డి గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే వేలాది మంది ఉన్నామని వాళ్ళే చెప్తారు. వేలాది మంది రా, లక్షలాది మందిలో చూడాలి. వీళ్ళంతా పొద్దున్నే లేచి 5 గంటల రాత్రి మనం లేవక ముందు మన గల్లీలలో తిరుగుకుంటూ చెత్త ఏరుకుంటామని చెప్పి, పాత ఇన్పై సామాన్ తీసుకుంటామని చెప్పి మన ఇళ్లన్నీ ఐడెంటిఫై చేసి బయటి దేశాలకు పంపిస్తారు. మొన్న జమ్మూ కాశ్మీర్ లో మనం మీద దాడి జరిగి మన ప్రాణాలు కోల్పోయినాం. రేపు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయకపోతుంటే వీళ్ళు మన పక్కనే ఉండి ఏం చేస్తారో తెలియదు. మొన్ననే 26 మంది 28 మంది పొట్టన పెట్టుకు, రేపు వేలాది మంది వీళ్ళెవరు? వీళ్ళు మన బాలాపూర్ మండలంలోని మన బడంగ్పేట్, మీర్పేట ఈ జిల్లాలు కూడా ప్రాంతంలో ఓల్డ్ సిటీకి వెళ్ళి వాళ్ళతో ఏగలేక, కొంతమందితో ఒక వర్గాంతో ఏగలేక వచ్చి ప్రశాంతంగా బతుకుదామంటే వీడు 5 గంటల రాత్రి వచ్చి మన ఇంటి పక్కనే ఉండి ఏ శాప్తాలు వస్తారో తెలియదు. మీరు అందరు హిందూ బంధువులు అందరూ చెప్తున్నా, వీళ్ళందరినీ గుర్తించండి, వీళ్ళు మన దగ్గర రానియకండి. ఇంకోటి ఏదైనా 2 నెంబర్ మాల్ ఇక్కడ జరుగుతుంది. మీరు చూసి వెళ్ళాక చూపించాం. అయినా వీళ్ళకి ఒకసారి ఆలోచన, వీళ్ళకు ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందన్నా, రేషన్ కార్డు ఎట్లా వచ్చిందన్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్ ఎట్లా వస్తాను మరి తన ఆధార్ కార్డు లేని ఒకసారి ఉంచాలి. అదే విధంగా బైకులు వచ్చినాయి, బైకుల మీద నెంబర్ జడగొట్టుకురు. వాళ్ళకి గట్టి కడితే మాకు వేరే వాళ్ళు ఇప్పించారు అంటారు. కార్లు ఉన్నాయి, కార్లు ఏ విధంగా వస్తాయన్నా? వీళ్ళు దేశానికి నాశనం చేయడానికి వచ్చినా, దేశాన్ని ముంచడానికి వచ్చినా ఒకసారి ఉంచాలి. అసదుద్దీన్ ఓవైసీ సాబ్, నిజంగా మీరు చెప్తున్నారు కదా, మీరు దేశంలో ఏ చిన్న జరిగినా ఒక మతానికి మీరు ప్రొటెక్ట్ చేసి మాట్లాడతారు కదా, మరి మీ పక్కనే నీకు చంద్రాంగుట కానుకొని బాలాపూర్ మండలంలో ఉంది కదా, మీరు దీని మీద ఎందుకు స్పందించాలని అడుగుతాం. దీని మీద ఎందుకు మీరు మాట్లాడాలని అడుగుతాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ దీని మీద స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాం, అదేవిధంగా లోకల్ సీఐ కంప్లైంట్ ఇచ్చాం. మొన్న నేను ఏసీపీతో మాట్లాడినా, ఇప్పుడు తదుపరి ఏసీపీ గారు కలిసి సిబి గారు, డీజీపీ గారిని కలవాలని కోరుకుంటున్నాం.